ప్రభావితమైనటువంటి పేద ప్రజలు, కష్టజీవులు, శ్రామికులు అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, పీడిత తాడిత ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనుక 1952 వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో వచ్చారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో 1952 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టినటువంటి వాళ్ళు వీళ్ళే. ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజున అసెంబ్లీలో అత్యధికమైనటువంటి ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగిందంటే ఈ సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, భూమి లేని పేదలు కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించబడ్డారు. అప్పుడు వచ్చినటువంటి ఉద్యమాలే శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ, పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమాలు, భూమిపై హక్కు పేదవాడికి ఉండాలి, కష్టజీవికి ఉండాలి, దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి వచ్చింది. ఆ విషయాన్ని మీరు అందరూ గమనించుకోవాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భూ పంపిణీ కోసం పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు. ఆ నేపథ్యంలోనే వెల్లువలా వచ్చినటువంటి శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఈ పోరాటాల ఫలితంగా భూ సంస్కరణల చట్టాన్ని 1961లో ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే మేము పేదవాళ్ళ కోసం ఈ చట్టం తెచ్చామంటారు. కాదు, పేదవాడు పోరాడి అధికారాన్ని చేపట్టి కష్టజీవుల రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ఎక్కడ స్థాపిస్తారో అనేటటువంటి ఒక ఆందోళనతో సంస్కరణవాదంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అంటే మీ పేదవాళ్ళందరూ కూడా పోరాడితే వచ్చిన చట్టం ఈ భూ సంస్కరణ చట్టం. పోరాడి సాధించుకున్నాం. మన ముందు తరాలు ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నారు. శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో ఎన్కౌంటర్లు ఎంతో మందిని చంపేశారు. దున్నేవానికే భూమి కావాలనే నినాదంతో ఉద్యమం ప్రారంభమైనప్పుడు నక్సల్బరీ ఉద్యమంలో ఎంతో మందిని ఎన్కౌంటర్లో చంపారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 3000 మంది పైగా కాల్చి చంపివేయబడ్డారు. ఫలితంగా ప్రభుత్వాలు దిగివచ్చి భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1961లో భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చినప్పుడు సీలింగ్ పరిమితి, అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండాలి అనేటటువంటిది చెప్పింది ఆ చట్టంలో. ఒక కుటుంబానికి మ్యాక్సిమంగా 5 కుటుంబం, అప్పుడు అందరూ కూడా సమిష్టి కుటుంబాలు ఉండే, ఎక్కువ మంది ఉండే వాళ్ళ కుటుంబంలో 5 సభ్యులు కలిగినటువంటి ఒక కుటుంబంలో భూ సంస్కరణల చట్టం 1961 ప్రకారం 10 ఎకరాల నుండి 68 ఎకరాల వరకు. ఎందుకనంటే భూమి రకరకాలుగా ఉంటుంది. ఒకటి పల్లపు భూమి, సారవంతమైనటువంటి భూమి, బాగా పంటలు పండేటటువంటి భూమి, నీటి వసతి ఉన్నటువంటి భూమి. అట్లాంటివి ఆ రోజుల్లో 18 ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పారు 5 ఉన్న కుటుంబంలో. డ్రై భూమి, నీటి సౌకర్యం లేనటువంటి భూమి, పంటలు పండని భూమి, వర్షాధారం మీద ఆధారపడి పండేటటువంటి భూములు ఏవైతే ఉంటాయో, వర్షం పడిన పండిన భూములు ఉంటాయో వాటికి 54 ఎకరాల వరకు ఉండొచ్చు, 68 ఎకరాల వరకు ఉండొచ్చు అని మొట్టమొదటి చట్టం. ఆ తర్వాత అది సవరణ చేయబడి 1973లో ఆ చట్టానికి సవరణ చేశారు, భూ సంస్కరణ చట్టం. అప్పుడు సవరణ చేసినప్పుడు భూమి 18 ఎకరాలు మినిమంగాను, 54 ఎకరాలు, 68 ఎకరాలుగా చెప్పబడినటువంటిది 54 ఎకరాలు ఉంటే సరిపోతుంది అన్నారు. ఇక్కడ మీ ఊరికి సంబంధించినటువంటి విషయాలకు వద్దాం. చిన్నం రాజమన్నారు భూములు. ఈ భూమి 1975లో కొవ్వూరు ల్యాండ్ ట్రిబ్యునల్ ఆఫీస్ ముందు ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. ఆఫీసర్ దగ్గర, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కొవ్వూరు, ఆయనే ఎల్ఆర్టీ ఆఫీసర్గా ఉన్నాడు, ల్యాండ్ రిఫార్మ్ ట్రిబ్యునల్ ఆఫీసర్ అనమాట. ఆయన దగ్గర ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఆయనకి ఒక ఫ్యామిలీ 5 కుటుంబంతో పాటు, చిన్నం రాజమన్నారికి 5 సభ్యులతో పాటు మైనర్ కుమారులు ఉన్నారు అని చెప్పేసి ఆయన అక్కడ డిక్లరేషన్లు ఇవ్వటం జరిగింది. చట్ట ప్రకారం మైనర్స్ కూడా కుటుంబంలో సభ్యులే అవుతారు. మైనర్లు అంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
మైనర్లుగా పరిగణిస్తారు. ఆయనకి కూడా ఒక యూనిట్, అంటే ఒక కుటుంబానికి ఒక యూనిట్ భూమి ఉండాలి. ఒక యూనిట్ అంటే ఆ రోజు ఉన్న చట్టానికి 54 ఎకరాలు ఒక కుటుంబంలో 5 సభ్యులు. మైనర్స్ అನ್ನು కూడా అందులోనే చేర్చి చూడాలి కాబట్టి ఆ 54 ఎకరాలు సరిపోతుంది. మిగతా మొత్తాన్ని కూడా సరెండర్ చేసి ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పేసి ఎలాంటి ట్రిబ్యునల్ ఆ రోజున ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం మనకు రావాల్సిన భూమి ఎంత అనేది ఇక్కడ లెక్క తేలాలి. మేము మొన్న జేవి గారు, జొన్నకుటి వెంకటేశ్వర గారు చాలా పోరాటాలు చేస్తూ అనేక రకాలుగా ఈ భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులని రెవెన్యూ ద్వారా సంపాదిస్తున్నాను. నేను మొట్టమొదట ఒక 15-20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక రికార్డు ఇచ్చాను. రీసెంట్గా రాజమన్నారు భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ఆర్ఎస్ఆర్ భూమి వాడు తీసుకొచ్చారు. ఆ ఆర్ఎస్ఆర్లో లెక్క కడితే 400 ఎకరాల పైసలకు భూమి ఉన్నది. 400 ఎకరాల పైసలకు భూములు ఆయన కుటుంబానికి ఒక యూనిట్గా తీసుకుంటే 54 ఎకరాలు మినహాయించి మిగిలినటువంటిది ఇవ్వాలి. పోనీ ఆయన వాళ్ళ ఆదేశాల ప్రకారం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారమే మైనర్స్ అన్నకు కూడా ఇంకొక యూనిట్ ఇస్తాం అనుకున్నాం. అదొక 54. పోనీ 108, 110 ఎకరాలు తీసుకోవాలి. మిగిలింది పేద ప్రజలకు పంచాలా వద్దా? చట్ట ప్రకారం మిగిలినటువంటి భూమి పేద ప్రజలు పంచాలా వద్దా? లెక్కలో 400 ఆర్ఎస్ఆర్లో 400 పైసలకు భూమి చూపిస్తున్నప్పుడు ఎవరిచ్చారు ఆ ఆర్ఎస్ఆర్ని? జేవి గారు తయారు చేయలే, లేదా రంగనాథ్ గారు తయారు చేయలే, మనకున్న మీ కేంద్ర కమిటీ భాషా గారు తయారు చేయలే. ఎవరిచ్చారు ఆ 400 ఎకరాల పైసలకు ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ కాపీని? సర్టిఫై చేసి ధృవీకరించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ముద్ర వేసి మనకి ఇచ్చినటువంటిది. అలాంటప్పుడు అధికారులను అడుగుతున్నాం మనం, అధికారికంగా మీరు ఇచ్చినటువంటి ఆ ఆర్ఎస్ఆర్లో వందలాది ఎకరాల భూమి మిగిలి భూమి ఉంటే దాన్ని మీరెందుకు పంపిణీ చేయటం లేదని చెప్పేసి మీరు అందరూ అడగాలి. మనం అడగాల వద్దా? ఆ భూమి ఎవరికి దక్కాలి? భూమి లేని పేదలకే దక్కాలి చట్టం ప్రకారం. మీరందరూ భూములు ఉన్నాయా? లేవు. అలాంటప్పుడు భూమి లేని పేదలకు మీకు దక్కాలా వద్దా? మీకు దక్కాల్సినటువంటి భూమిని ఎవరో కొద్దిమంది ధనిక భూస్వాములకి, ధనిక రైతులకి ఏదో తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకున్నది ఎవరు? మీరేనా? జొన్నగూడ వెంకటేశ్వర గారు కంప్లైంట్ పెట్టారు, అవునా కదా? ఆయన కంప్లైంట్ మీద కలెక్టర్ ఏం ఆదేశాలు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఆపమన్నారు. ఆపమని చెప్పారా? ఆపమని చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఇంత పెద్ద ఫ్రాడ్ మీద ఎవరిది? అధికారులదా కాదా? అధికారులు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? అధికారులు ఇంత భూమి ఉందని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఎందుకు చేయట్లేదు? పోనే వీళ్ళు అధికారులు వాళ్ళకి సహకరించినారా అని అనుకుందాం. వాళ్ళు సహకరించినట్లయితే మరి వాళ్ళు వేసే రిట్ పిటిషన్లో కూడా వాళ్ళు కౌంటర్ అయ్యట్లే. అధికారులకు నాలెడ్జ్ ఉంది. స్వయంగా అనురాధ ఎవరెవరు ఆర్డీఓ అనురాధ గారు ఒక నోటీస్ ఇచ్చారు.